సమతా స్ఫూర్తి కేంద్రంలో 108 దివ్య దేశాధీశులకు కళ్యాణ మహోత్సవం. ఇది మాటల కందని అద్భుతం, అనిర్వచనీయం. ఒకే చోట 108 దివ్య తిరుపతులకు జరుగుతున్న ఈ కళ్యాణ మహోత్సవం ఒక కమనీయ దృశ్యం. నిజంగా ఇది నవవైకుంఠం, పరంధాముడైన ఆ వ్యూహ వాసుదేవుని ఇలా సాక్షాత్కారం. వైదిక వెలుగులతో ముచ్చింతల్ మురిసిపోయింది. రామానుజ సన్నిధిలో తప్ప మరెక్కడా కనిపించని అపూర్వ, అద్వితీయ, సమ్మోహన దృశ్యం. శ్రీరంగం నుంచి వైకుంఠం వరకు 108 దివ్య దేశాల పెరుమాళ్లకు ఒకే వేదిక మీద శాంతి కళ్యాణ వేడుక. సకలలోక రక్షకుడికి, సర్వరూపధారుడికి, సర్వనామ సంకీర్తికి 108 రూపాల్లో చారిత్రాత్మక, అపూర్వ, అద్భుత శాంతి కళ్యాణ మహోత్సవం జరిగింది. కళ్యాణమంటే మంగళం కలగజేసేదని అర్థం. సాధారణంగా బ్రహ్మోత్సవాలు, ఇతర ఉత్సవాల్లో కళ్యాణం జరుపుతారు. కానీ సమతా స్ఫూర్తి కేంద్రంలో మాత్రం ఒకే వేదికపై 108 దివ్య దేశాల పెరుమాళ్లకు శాంతి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. భాగ్యనగరిలోనే శ్రీరంగనాథుని సాక్షాత్కారం, శ్రీరామ నగరిలోనే ఆ తిరుమల వెంకటేశుని అభయహస్తం, దివ్య సాకేతంలోని అనంత పద్మనాభుని అనుగ్రహం, కాంచీపురం వరదరాజ పెరుమాళ్, మేల్కోటై తిరునారాయణ పెరుమాళ్ అనుగ్రహం కూడా ఇక్కడే. ఈ ముచ్చింతల్ ఆశ్రమంలో సమతా కుంభ పర్వంలో ద్వితీయ బ్రహ్మోత్సవాలలో 108 దివ్య దేశాధీశులకు జరుగుతున్న కళ్యాణ మహోత్సవం శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామి వారి సంకల్పం ఇలా నెరవేరుతోంది. ఇంత వైభవం, వైభోగం సమతా స్ఫూర్తి కేంద్రంలో మాత్రమే సాధ్యం. దర్శిస్తే చాలు జన్మ ధన్యమన్నట్టుగా భక్తులు భావించారు. ఈ మహాద్భుతమైన మహాకళ్యాణాన్ని వీక్షించి తరించారు. శాంతి కళ్యాణ మహోత్సవం చాలా అద్భుతమైనటువంటి రీతిలో మనం దర్శించుకోగలుగుతున్నాం. మన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి శాంతి చేకూర్చడం కోసం ఏర్పడ్డది. మనుష్యులలో ఒక ఆనందం, ఒక ఉత్సాహం ఇవి వెళ్ళి విరియాలి. దానికి అడ్డొచ్చేటటువంటి అహంకారాదులు, గర్వము, దర్పము, దంభము, వ్యామోహము ఇవి అణగారాలి. ఇది అణగారాలంటే అందరిలోనూ ప్రేమ ఏర్పడాలి. ప్రేమ ఎప్పుడు ఏర్పడుతుందంటే మనవారు అనుకుంటే ప్రేమ ఏర్పడుతుంది. మనం ఎవరిని ప్రేమిస్తామో వారిలో ఉండేటటువంటి హెచ్చు తగ్గులని మనం పట్టించుకోం. అది మనకి ఒక ప్రేమని పెంచి ఆ ప్రేమయే ఒక ప్రవాహమై సాగితే మిగిలిన అంతరాలన్నీ దాంట్లో అంతరించిపోవాలి. ఇది మన సమతా మూర్తి స్ఫూర్తి కేంద్ర ప్రదాత అయినటువంటి భగవద్ రామానుజాచార్య స్వామి వారి యొక్క సందేశం. మనకి మనం వ్యక్తులలో ఆ రకమైనటువంటి ఒక ఏకతా భావం, వ్యక్తిగతంగా ఆకారాల్లో తేడాలున్న అంతరాలు మనకి ఉన్నప్పటికీ కూడా మన భావనలన్నీ ఏకం కావాలి, ఏకోన్ముఖం కావాలి. ప్రత్యక్షంగా వీక్షిస్తే ఆ విభువు కరుణాకటాక్షాలు సొంతమవుతాయన్నది భక్తుల నమ్మకం. ఎందుకంటే 108 రూపాల్లో కొలువుదీరిన సాకేతరామయ్యను దర్శిస్తే సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందంటారు. జీవకోటిలో వైవిధ్యం సమతతో అమరితే అది సకల జగత్తుకు శుభప్రదం.
భావితరాలకు పునీతం చేసేందుకు భక్తి జ్ఞాన మార్గాలతో సమతా స్ఫూర్తిని చాటిన మన రామానుజ సన్నిధి బ్రహ్మోత్సవాల వేళ చూడ్డానికి 2 కళ్ళు చాలదన్నట్టుగా మారింది. ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దంతి శుండాదండోత్తంభితే లోకాలోకాచలబలియుతే విశ్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యాహవచనం, ప్రోక్షణ, రక్షణ బంధన కార్యక్రమాలతో శుభప్రదంగా శాంతి కళ్యాణ మహోత్సవం సాగింది. మంగళ సూత్రంలో లక్ష్మీ అమ్మవారిని ఆవాహన చేసి పూజలు చేశారు. స్వామి అనుజ్ఞతో అర్చకుడి ద్వారా దివ్యమంగళ సూత్రధారణ, సుమంగళ అక్షితల సమర్పణతో శాంతి కళ్యాణోత్సవం కన్నుల పండుగను తలపించింది. बहुत आनंद की बात है, यहाँ पर शांति कल्याण महोत्सवम आज खास करके माँ गोदा जी का अवतार दिन भी है आज, जिस नक्षत्र का नाम होता है पूर्व फल्गुनी बोलते हैं ना, तो आज पूर्व फल्गुनी भी है. పండిత పామర అనే తేడా లేదు, కులమతలింగ విభేదాలు లేవు. పరంధాముడి ప్రపత్తి పొందాలంటే భక్తి ఒక్కటే మార్గం. ఓం నమో నారాయణ అనే అష్టాక్షరిని పఠిస్తే చాలు మనసంతా ఇదిగో ఇలా పులకించిపోతుందంటారు. వరిశీలై వాళ్మోఘాత్తెన మార్తాం వందిట్ எரிமோகம் பாரித் என்னை முன்னே நிறுத்தி அறிமோகனச்சோதன் கைமேலென் கை வைத்து பொறிமோகம் தட்டாக்க நான் கண்டேன் தோடினான் மாமப்பி சாந்தமட்டித்து மங்கால விதிவாலம் செய்து மனநீர் அங்காவானோடு மூடன் சென்னங்கானை నా కండేన్ తోడినాన్ హృదవతే సవిధరాధిపత్యై పయస్వతేరంతిరాశానో అస్తు ధ్రువా దిశాం విష్ణుభజ్ఞఘోరాస్యేషానా సహసోయా మనోతా అభినో గృణంతు విష్టంభో దివో ధరుణ పృథివ్యా అస్యేషానా జగతో విష్ణుపత్ని సదితరుళా ఆయా కాగాతన్ கண்டாகானவீனை புகழ்வில்லி புத்தூர் கோன் கோதை சொல் தூயா தமிழ் மாலை இறைந்தும் வல்லவர் வாயோம் நான் மக்காலை பெத்து மகிழ்வாரே ஆயானோ காகாத்தன் கண்டாகானவீனை అయ్యవారికి అమ్మవారు, అమ్మవారికి అయ్యవారు పరస్పర మాలధారణ చేశారు. భక్తి ప్రవత్తితో దేవదేవులకు నైవేద్యాలను నివేదించారు పండితులు. సాకేత రామయ్య సారథ్యంలో దేవుళ్ల పెళ్లిని ఇలా కళ్లారా వీక్షించడం పూర్వజన్మ సుకృతంగా భావించారు భక్తులు. హరి 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 హరి. వైష్ణవ సంప్రదాయంలో 108 దివ్య దేశాల్లోని అర్చామూర్తులంతా సమతా క్షేత్రంలో కొలువు తీరారు.
ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ జరుగుతున్న కళ్యాణ మహోత్సవం శాంతి కళ్యాణ మహోత్సవం 108 దివ్య దేశ మూర్తులకు జరుగుతున్న ఈ కళ్యాణ వేడుక చూడడం అనేది నిజంగా కన్నుల పండుగను తలపిస్తోంది. సనాతన భారతీయ ఆధ్యాత్మిక వైభవానికి ఈ సమతా కుంభ బ్రహ్మోత్సవాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. కళ్యాణ మహోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గీత మనిషి మహామండలేశ్వర స్వామి జ్ఞానానంద మహారాజ్ హాజరయ్యారు. ఆయన్ని భక్తులకు పరిచయం చేస్తూ ముచ్చింతల్లోని స్ఫూర్తి కేంద్రం స్థాపనకు కారణమైన పరిస్థితుల్ని వివరించారు. जब हम अंदर जाएंगे भगवान का दर्शन करने तो एक एक सन्निधि में वहाँ का जो उत्सव मूर्ति विराजते हैं उनका दर्शन तो होता ही है, परंतु 108 मूर्तियों का एक साथ दर्शन करना आज मात्र होता है। इस समता कुंभ उत्सव में जब शांति कल्याण महोत्सव का दिन आता है, यहाँ मात्र हम इसका दर्शन कर सकेंगे। यहाँ पर आज 108 श्री मूर्तियाँ विराजते हैं और इन सब का भी हम अभी कल्याण महोत्सव का कार्यक्रम दर्शन करने जा रहे हैं। और एक एक दिन इस समता कुंभ का शुभ अवसर पर एक एक महान संतों का भी दर्शन हम पा रहे हैं और उनका दर्शन के साथ ही साथ उनकी वाणी को भी हम श्रवण करके अपना मन को भी पावन बना रहे हैं। और उस क्रम में आज अपने बीच में एक महान संत जो उत्तर भारत में कुरुक्षेत्र अपना मूल केंद्र बनाकर देश विदेशियों में भगवत गीता का प्रचार प्रसार ही अपना लक्ष्य बनाकर वे सत्संग चलाते हैं, साधकों को भी बनाते हैं और सब घर घर को भगवत गीता का ज्ञान मिलाते हैं। आज हमारा सौभाग्य की बात है तो ये महान स्वामी जी जिसका सिर्फ नाम है पूज्य संत ज्ञानानंद महाराज है, ज्ञानानंद स्वामी जी महाराज, और उनको उत्तर भारत में और जगह में सब लोग प्यार से ज्ञान मनीषी ऐसी उपाधि से उनको प्यार करते रहते हैं, आराधना करते रहते हैं। वे बहुत सात्विक है स्वामी जी महाराज। ये तो समता मूर्ति का प्रांगण है और यहाँ पर बीच में आचार्य श्री रामानुज स्वामी जी महाराज विद्यमान हैं, जिनका 1000वां वर्ष में स्वामी जी की मूर्ति यहाँ पर एक प्रेरणात्मक मूर्ति होकर यहाँ पर विराजना है। इस संकल्प से इस जगह का आविष्कार यहाँ पर हुआ था, जो हमारे प्रियतम रामेश्वर राव जी जो इंडस्ट्रियलिस्ट थे वो है अभी भी, श्री कुमारी जी उनका धर्मपत्नी है, बहुत श्रद्धालु है और इन्हीं का सहयोग से और इन्हीं की प्रेरणा से डॉक्टर रामेश्वर राव सब कुछ काम करते रहते हैं, जो वैदिक और धार्मिक और भगवत सेवा इत्यादि। और यहाँ रामानुजाचार्य स्वामी जी एक समता मूर्ति के रूप में, स्टैच्यू ऑफ इक्वालिटी के रूप में जब यहाँ पर यह आविष्कार हुआ तो जो अपने प्रीतम प्रधानमंत्री जी नरेंद्र मोदी जी आकर उसका आविष्कार और लोकार्पण किया था। और अंदर एक स्वर्ण मूर्ति भी विद्यमान है। रामानुजाचार्य स्वामी जी का इतिहास में 120 साल वे
विराजमान होकर अपना सिद्धांत का प्रचार प्रसार किए थे। तो उसको स्मरण करते हुए 120 किलो से सोने से मूर्ति का निर्माण भी हुआ था। यहाँ पर रामानुजाचार्य स्वामी जी समता मूर्ति इसीलिए बने हैं कि 108 जिसको दिव्य देश बोलते थे, यानी यहाँ पर भगवान का जो आविष्कार के साथ साथ उन्होंने कुछ न कुछ प्रकार का समता भगवान ने दिखाए। जैसे अयोध्या जी में रामचंद्र के रूप में वो विराजते हुए एक केवट को भी लिया, सेबरी को भी लिया और वानर को भी स्वीकार किया, राक्षस विभीषण को भी स्वीकार किया। ऋषियों की और बाकी अयोध्या वासियों का बात तो बोलने का ही नहीं है। तो ऐसा एक प्रकार का समता वहाँ पर दिखाए। एक एक जगह पे जहाँ पर समता का संदेश भगवान ने दिया था तो उसको दिव्य देश बोलते हैं। अयोध्या एक दिव्य देश है, नैमिषारण्य एक दिव्य देश है। ऐसा 108 है अपने भारत में, कुछ दक्षिण में है, कुछ उत्तर में है। नेपाल में भी एक है जिसको मुक्तिनाथ क्षेत्र बोलते हैं। तो ऐसे 108 दिव्य देशों से प्रेरणा पाकर स्वामी जी समता का एक स्फूर्तिदाता बने हैं। इसलिए 108 दिव्य देश भी यहाँ पर निर्माण किए गए हैं। कारण यह है कि उनको दर्शन करके और कोई भी रामानुजाचार्य स्वामी जैसा समता मूर्ति बन सकते हैं, इसी संकल्प से। తర్వాత భక్తుల్ని ఉద్దేశించి మాట్లాడిన గీత మనిషి మహామండలేశ్వర స్వామి జ్ఞానానంద మహారాజ్ బ్రహ్మోత్సవాలతో పాటు సమతా స్ఫూర్తి కేంద్రాన్ని చూసి ముగ్ధుడయ్యానన్నారు. यहाँ की पावन दिव्यता को वंदन नमन करते हुए यहाँ जो स्टैचू ऑफ इक्वेलिटी, समता का साक्षात स्वरूप, भारत की संत परंपरा के दिव्य संत जगतगुरु रामानुजाचार्य जी के रूप में जो यहाँ उनके 1000 वर्ष इस धरा पर आगमन के पूर्ण होने पर जो ये दिव्य स्वरूप यहाँ विराजित हुआ और जिनके संकल्प से ये स्वरूप यहाँ विराजित हुआ, ऐसे पूज्यपाद महाराज श्री जगतगुरु रामानुजाचार्य जीयर स्वामी जी महाराज के प्रति हृदय से वंदन, कोटिशः नमन। यहाँ विराजित सभी पूज्य संत चरणों में नमन। यहाँ के विद्वत वृंद, विप्र वृंद, सबके प्रति हृदय से नमन। वस्तुतः जब ये समता का साक्षात विग्रह इस रूप में यहाँ प्रतिष्ठित हुआ, विराजित हुआ, तब भी यहाँ एक दिन के लिए आना हुआ था और आज पुनः आकर के यहाँ के वातावरण को केवल देखकर नहीं, अनुभव करके हृदय रोमांचित है, भाव आप्लावित है, रोम रोम आनंदित है। భగవద్ రామానుజ దివ్యాజ్ఞ శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి పర్యవేక్షణలో ఈ రోజు సమతా స్ఫూర్తి కేంద్రంలో అత్యంత వైభవోపేతంగా శాంతి కళ్యాణ మహోత్సవం జరిగింది. విశ్వక్సేన ఆరాధన, ప్రోక్షణ, రక్షణ బంధనతో ప్రారంభమైంది ఎంతో అంగరంగ వైభవంగా. ఈ వేడుకను చూడడానికి వేలాది మంది ప్రజలు ఈ సమతా స్ఫూర్తి కేంద్రానికి చేరుకున్నారు. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు కదా, మరి ఈ రెండింటిలో అంతటి ఈది బాధలు ఉంటాయి కాబట్టే పెద్దలు అలా ఉంటారు. అట్లాంటిది 100
108 దివ్యదేశ మూర్తులకు జరుగుతున్న కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడానికి ఎంత అదృష్టం ఉండాలి, ఎంతలా కన్నుకు భాగ్యం ఉండాలి అనేది ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇక్కడ జరుగుతున్న సమతా కుంభ బ్రహ్మోత్సవాల్లో 20వ తారీఖు నుంచి మార్చి 1 వరకు ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడానికి వేలాది మందిగా జనం తరలి వచ్చారు. వారందరినీ ఒక్కసారి మనం చూద్దాం. స్టేజ్ పైన 108 దివ్యదేశ మూర్తులకు సంబంధించిన ఉత్సవ మూర్తులందరూ కూడా ఇక్కడ కొలువుదీరి ఉన్న దృశ్యం ఎంత కన్నుల పండుగగా మనకి కనిపిస్తోంది అనేది. పెళ్లి కొడుకులుగా దివ్య దేశాధీశులు, దేవేరులు వధువులుగా ముస్తాబై కనిపిస్తున్నారు. వధూవరుల గోత్ర నామాలతో అర్చకులు ప్రవరానుసంధానం నిర్వహించారు. తేనె, పెరుగు కలిపిన మధుపర్క మిశ్రమాన్ని స్వామికి సమర్పించారు. అలాగే దంపతులకు పట్టు వస్త్ర సమర్పణ కూడా చేశారు. ఆ తరువాత గో, భూ, సువర్ణ వంటి 16 దానాలు చేశారు. సుముహూర్తం సమయంలో జీలకర్ర, బెల్లం సమర్పించారు. మంగళసూత్రంలో లక్ష్మీ అమ్మవారిని ఆవాహన చేసి పూజలు చేశారు. స్వామి అనుజ్ఞ తీసుకుని అర్చకుడి ద్వారా అమ్మవారికి మంగళసూత్ర సమర్పణ చేశారు. అలాగే ఇద్దరికి మంగళ అక్షింతలు సమర్పించారు. అయ్యవారికి అమ్మవారు, అమ్మవారికి అయ్యవారు పరస్పర మాలధారణ నిర్వహించారు. భక్తి ప్రపత్తితో నైవేద్యాలను స్వామివారికి నివేదించారు. ఇలాంటి కళ్యాణాలను ఎన్నో జరిపించుకునేలా దీవించమని వేడుకున్నారు. ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం, కన్నులారా వీక్షించడం తమ అదృష్టంగా భావిస్తున్నారు ఇక్కడున్న భక్తజనమంతా. కళ్యాణాన్ని వీక్షించడం అనేది పూర్వజన్మ సుకృతమని, స్మరిస్తేనే పుణ్యమని, దర్శిస్తేనే జన్మ ధన్యమని భావిస్తున్నారు వీరంతా. ఒక్కసారి మీరు చూస్తున్నారు కదా, వేల మంది భక్తులు ఈ రోజు ఈ సమతా స్ఫూర్తి కేంద్రంలో ఈ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడానికి ఇక్కడికి చేరుకున్నారు అంటేనే వాళ్ళ భక్తి ప్రపత్తులు ఏ విధంగా ఉన్నాయనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఫిబ్రవరి 20న ప్రారంభమైన ఈ సమతా కుంభ బ్రహ్మోత్సవాలు మార్చి 1తో ముగుస్తాయి. ఇందులో ఈ 11 రోజుల్లో ప్రతి ఒక్క రోజు జరిగే వేడుక కూడా ప్రత్యేకమైనదనే చెప్పాలి. కెమెరామెన్ యశ్వంత్ తో ప్రతిభ, టీవీ 9. అంతకుముందు నేత్ర విద్యాలయ విద్యార్థులు కారుణ్యం పేరుతో భరతనాట్యాన్ని ప్రదర్శించారు. ట్రైబల్ స్కూల్ స్టూడెంట్స్ ప్రదర్శించిన ఈ నృత్యం ఆద్యంతం ఆకట్టుకుంది. అలాగే రెగ్యులర్ గా జరిగే నిత్య కార్యక్రమాలు అలాగే కొనసాగాయి. అష్టాక్షరి మంత్రజపం, ఆరాధన, సేవాకాలం యథావిధిగా జరిగాయి. 18 దివ్య దేశమూర్తులకు తిరుమంజన సేవ నిర్వహించారు. పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వౌదై పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ శాసనాశనే అభి. ముచ్చింతల్ సమతా స్ఫూర్తి కేంద్రానికి వసంతోత్సవ శోభను తీసుకొచ్చింది. అవును, ఇవాళ వసంతోత్సవం జరగనుంది.